రంగారెడ్డి జిల్లా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు పసునూరి భిక్షపతిచారి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన మహిళలు బీజేపీ పార్టీలోకి చేరారు. బీజేపీ సీనియర్ నేత కోలన్ శంకర్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు కేసర గోవర్ధన్ రెడ్డి పార్టీ కండువా కప్పి వారిని బీజేపీలోకి ఆహ్వానించారు. నరేంద్ర మోడీ అభివృద్ధి, సంక్షేమం, ప్రజాపాలనను చూసి బీజేపీలోకి రావడం జరిగిందని అధ్యక్షుడు పసునూరి భిక్షపతిచారి తెలిపారు. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని కోలను శంకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారందరికీ సముచిత న్యాయం కల్పిస్తామని, పార్టీ కోసం నిరంతరం కష్టపడి పనిచేయాలని వారు సూచించారు. మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరియు అమిత్ షా గారి నాయకత్వంలో మరియు జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ కైవసం సందర్భంగా ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్లో మాజీ వార్డ్ నెంబర్ కంటెస్టెడ్ ఎంపీటీసీ గారు అర్పిత గారు మరియు తిరిగి వారి బృందం మరియు రేణుక గారు, వర్షిత గారు, మాధుర్ గారు అందరూ ఒక 10 మంది మహిళలు మోడీ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేమందరం భారతీయ జనతా పార్టీలోకి వస్తున్నామని ఈరోజు రాష్ట్ర నాయకులు గౌరవ పెద్దలు ఈ కార్యక్రమానికి కోలన్ శంకర్ రెడ్డి గారు ఇచ్చేసి వారిని మరియు మా ప్రాంత మాజీ ప్రో లీడర్ కేసర గోవర్ధన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు వారిని పార్టీలోకి జాయినింగ్ చేసుకోవడం జరిగింది. వారికి భారతదేశంలో మూడవసారి ముచ్చటగా దేశ ప్రధానిగా హ్యాట్రిక్ సాధించి దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల కోసం, బడుగు బలైన వర్గాలతో పాటుగా పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తూ